హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. పొటాటో చీజ్ రోల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్ నుంచి రాగానే పిల్లల కోసము ఇలా మనం వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలైతే. చాలా ఈజీగా చాలా తొందరగా చేసుకునే స్నాక్ రెసిపీ అండి. మరి ఇక లేట్ చేయకుండా ఆలు చీజ్ రోల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చీజ్ క్యూబ్స్ని తీసుకున్నానండి. మనకు రెగ్యులర్గా మార్కెట్లో అయితే దొరుకుతుంటుంది. నేను ఇక్కడ 2 చీజ్ క్యూబ్స్ని తీసుకుని వీటిని గ్రేట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్నగా తురుముకోండి. ఇలా చిన్నగా తురుముకొని ఈ చీజ్ని పక్కన ఉంచుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ 3 పెద్ద సైజు బంగాళాదుంపల్ని ఉడికించి పైనుండే తొక్కును తీసేసి తీసుకున్నానండి. ఉడికించుకున్న ఆలుని మిక్సింగ్ బౌల్లోకి వేసి మెత్తగా అయ్యేంత వరకు ఇలా చేత్తో మ్యాష్ చేసుకోండి. మీ దగ్గర మ్యాషర్ కనుక ఉంటే మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోండి. ఇలా ఉండలు అనేవి లేకోకుండా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోండి. మీ స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. చిటికెడంతా పసుపును వేసుకోండి. 1/4 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్ని వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అన్నిటినీ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా మైదా పిండిని వేసుకోండి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా కరివేపాకును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. కరివేపాకు అనేది ఆప్షన్ అండి. చిన్నపిల్లలకు కంటికి చాలా మంచిదండి. డైరెక్ట్గా అలాగే తినరు కాబట్టి ఇలా స్నాక్స్లో చిన్నగా కట్ చేసి వేస్తే తింటారు కాబట్టి వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఇందులోకి నేను నీళ్ళు అనేవి యాడ్ చేసుకోలేదండి. నీళ్ళు అనేవి వేసుకోకుండానే మనం పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంది. చూడండి, మనం నీళ్ళు అనేవి వేసుకోకుండా కలుపుకున్నా ఇలా మెత్తగా అవుతుంది పిండి అనేది. ఇలా కలుపుకున్న ఈ పిండిని 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఆ లోపల మనము స్టవ్ మీద ఒక బాండిని ఉంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి. 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్న పిండిని తీసుకొని మనం చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోండి. ఆలు అనేది చేతికి అతుక్కుంటుంది కాబట్టి చేతికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోండి. మీకు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. ఇలా బాల్స్లా చేసుకున్న వాటిని పక్కన ఒక ప్లేట్లో ఉంచుకోండి. మిగతా పిండిని కూడా ఒకేసారి మనము చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ప్లేట్లో పక్కన ఉంచుకోండి. ఇందాక మనం పిండిని తీసుకున్న గిన్నెనే తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్ని వేసుకోండి. అందులోకి చిటికెడంత ఉప్పును వేసుకోండి. కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ రెండిటిని కూడా బాగా కలపండి. చిన్న చిన్న ఉండలు అనేవి లేకోకుండా ఈ పిండిని మొత్తం బాగా కలిసేటట్టు నీళ్ళల్లో ఇలా బాగా కలపండి. చూడండి, ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ నేను బ్రెడ్ డ్రమ్స్ని తీసుకున్నానండి. 2 పీసుల బ్రెడ్ని తీసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకోండి. ఎడ్జెస్ని కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అలా అయితే మనకు బ్రెడ్ డ్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా బ్రెడ్ డ్రమ్స్ ఇంకా కార్న్ఫ్లవర్ నీళ్ళను రెండింటిని రెడీ చేసుకున్న తర్వాత మనము ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు బాల్స్ని తీసుకొని ఫస్ట్ మనం కార్న్ఫ్లవర్ నీళ్ళల్లో ముంచుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ బ్రెడ్ డ్రమ్స్లోకి బాల్ని వేసి ఇలా చుట్టూరా కూడా బ్రెడ్ డ్రమ్స్ అనేవి అతుక్కునేటట్టు ఇలా బాగా తిప్పండి. ఈవెన్గా బ్రెడ్ డ్రమ్స్ అనేవి పొటాటో బాల్కి బాగా ఈవెన్గా పట్టేటట్టు మనం బ్రెడ్ డ్రమ్స్లో ముంచి పక్కన ఒక ప్లేట్లోకి ఉంచుకోండి. సేమ్ ప్రాసెస్లోనే మిగతా బాల్స్ని కూడా ఫస్ట్ కార్న్ఫ్లవర్ నీళ్ళల్లో ముంచుకున్న తర్వాత నెక్స్ట్ బ్రెడ్ డ్రమ్స్లో బాగా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్లోనే మిగతా బాల్స్ని కూడా ఇలాగే తయారు చేసి ప్లేట్లో పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మనం పక్కన హీట్ చేసుకుంటున్న ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న పొటాటో చీజ్ రోల్స్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని మనం ఇలా మరొక పక్కకి టర్న్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోకి వేసిన వెంటనే వీటిని కదిలేస్తే కనుక విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని రెండో పక్కకి టర్న్ చేసుకొని కూడా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. సేమ్ ప్రాసెస్లోనే మిగతా బాల్స్ని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి.
మరి ఎక్కువగా ఒకేసారి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోకండి. ఒక 4-5 దాకా వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఒకేసారి ఎక్కువ బాల్స్ని వేసుకుంటే ఒకటికొకటి అతుక్కొని మనకు సరిగ్గా డీప్ ఫ్రై అవ్వండి. అందుకోసమే కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని ఇప్పుడు పక్కన ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. పక్కన టమాటో కెచప్ గానీ గ్రీన్ చట్నీతో గానీ సర్వ్ చేసుకొని తినండి. చాలా రుచిగా అయితే ఉంటాయి. అంతే, ఎంతో రుచికరమైన పొటాటో చీజ్ బాల్స్ రెడీ అండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ స్నాక్ రెసిపీస్ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి ఎంతో ఈజీగా తయారు చేసుకునే పొటాటో చీజ్ బాల్స్ని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈవినింగ్ టైమ్స్ ఏదైనా వేడివేడిగా స్నాక్ ఐటమ్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీని. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.